ఉద్యమ కవి గాయకుడు బహుజన యుద్ధ నౌక ఈ తరం అభినవ గద్దర్ ఏపూరు సోమన్న గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్లతో స్వాగతం. వేముల బల బల వేముల వేముల వెంకటేశమ్మ జోహారులు ఉద్యమ జోహారులు వేముల వెంకటేశమ్మ జోహారులు ఉద్యమ జోహారులు వేముల వెంకటేశమ్మ జోహారులు జోహారులు వేముల వెంకటేశమ్మ జోహారులు ఉద్యమ జోహారులు. వేముల భరతన్నకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వెంకటేశన్న బతుకున్నాన్ని రోజులు బెంగళూరు నుంచి వచ్చాడు అన్నకు. అట్లనే మా తమ్ముడు పల్లపు సూర్య కాదు సూర్య బాయ్ అంటే దేశంలోనే తెలియని మనిషి లేడు. పల్లపు సూర్య ఒక్కసారి లేచి పరిచయం చేసుకో. పల్లపు సూర్య గారు సూర్య బాయ్ అంటే తెలుసు, కానీ సూర్య బాయ్ అనేది మన వడ్డరి బిడ్డ అనే సంగతి ఇప్పుడు చాలా మంది తెలుస్తుంది. వచ్చిన సూర్యబాయికి అదే రకంగా మిగతా వడ్డెర బంధువులందరూ కూడా జాతీయ వడ్డెర సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. శ్రీధరన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు శివన్న గారికి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కార్పొరేషన్కు ఒక ఆడబిడ్డగా చైర్మన్గా ఎన్నికైనటువంటి నా ఆడబిడ్డకు, నా అక్కకు, ఏపీ నుంచి వచ్చినటువంటి నా ఆడబిడ్డకు, ఈ సభలో ఉన్న ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పక కాదు, సభలో ఉన్న ఈ జాతి కోసం పనిచేసే నా అన్నలందరికీ పేరు పేరున మీకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అది వివిధ రాజకీయ పార్టీల్లో కావచ్చు, పనిచేస్తూనే జాతి కోసం పనిచేస్తున్నటువంటి వాళ్లకు మీకు నేను వందనాలు తెలుపుతా ఉన్నాను. ఒక ప్రజా గాయకుడిగా ఈ ఆఫీసు ఫౌండేషన్ రాయి వేసినప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. మళ్ళీ మధ్యలో ఉన్న ఒకసారి రేణుకకు సన్మాన సభ చేస్తున్నప్పుడు వచ్చాను. ఈరోజు ఈ స్థలం ఫౌండేషన్ నిర్మాణం చేసి జాతీయ వడ్డెర సంఘానికి ఇక్కడ వడ్డెర అని చెప్పుకునే ప్రతి బిడ్డకు ఇక్కడ ఒక స్థలం ఉండాలి, ఇక్కడ ఒక షెల్టర్ ఉండాలి, ఒక నీడ ఉండాలి, మన సమస్యలు మాట్లాడుకోవడానికి ఒక ఆఫీస్ ఉండాలి మనకు అని కొట్లాడి ఆనాడు పోరాటం చేసి ఆనాడున్న ప్రభుత్వాలతో మాట్లాడి వడ్డెర సంఘాన్ని ఒక అద్భుతమైన నిర్మాణంగా చేసినటువంటి అన్న వేముల వెంకటేశన్న గారు కీర్తిశేషులు. వారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి రావడం, ఇంత తొందరగా వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరం. ఆయన ఇంకా ఎంతో కాలం ఈ జాతి కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉండే, ఈ బడుగుల కోసం పేద వర్గాల కోసం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉండే. దురదృష్టవశాత్తు మనందరిని విడిచిపెట్టి మరి అన్న పోవడం బాధాకరం, ఈ జాతికి తీరని లోటు. ఇవాళ అదే స్థాయిలో జాతీయ వడ్డెర సంఘాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ జాతి ఐక్యతను చాటుతూ చిన్న పెద్ద ముసలి ముతకాన్ని తేడా లేకుండా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినటువంటి శ్రీధరన్న నాయకత్వంలో అద్భుతంగా ఇవాళ
తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంది జాతీయ ఒడ్డెర సంఘం. దానికి నేను అన్నకు అభినందనలు తెలుపుతూ వేముల వెంకటేశ్వర స్ఫూర్తితో ముందుకు పోతున్నటువంటి ఈ సంఘానికి నా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ జోహార్ వేముల వెంకటేశ్వరకు, జోహార్ జోహార్. ఒక్కసారి పిడికిలు పిలిచి అందరు దయచేసి జోహార్ వేముల వెంకటేశ్వరకు, జోహార్ జోహార్. జోహార్ వేముల వెంకటేశ్వరకు, జోహార్ జోహార్. అమర రహే వెంకటేశ్వర, అమర రహే అమర రహే, అమర రహే వెంకటేశ్వర, అమర రహే అమర రహే. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, పుట్టుక ఎంత. అట్లా మనందరం కూడా ఇక్కడ నేను మీ ముందు మాట్లాడుతున్నా, నేను కొంతకాలం తర్వాత వంగి నడుస్తాను. ఇలా నల్లగా మెరిసే నా జుట్టు తెల్లబడిపోతాది. ఇలా నిగనిగలాడుతున్న నా చర్మం ముడత. దానికి చావు లేదు, దానికి మరణం లేదు, జ్ఞానం ఒక్కటే మిగిలిపోను గాక. ఏం మిగిలింది ఇవాళ అంటే ఆయన లేడు మన కళ్ళ ముందు, గాని ఆయన వేసిన పునాది రాయి, ఆయన నిర్మించిన ఈ జాతి కమ్యూనిటీ హాల్ నిలబడ్డది. గట్టిగా చెప్పండి. సూర్యుడల్లో వేముల వెంకటేశంలో, మా ముఖ్యమాల సూర్యుడల్లో వేముల వెంకటేశంలో, మా ముఖ్యమాల సూర్యుడల్లో వేముల వెంకటేశంలో, మా ముఖ్యమాల సూర్యుడల్లో అలుపు ఎరగని తీరుడల్లో, అలుపు ఎరగని తీరుడల్లో, విక్రమాల యోధుడల్లో, అలుపు ఎరగని తీరుడల్లో, విక్రమాల యోధుడల్లో, అలుపు ఎరగని తీరుడల్లో, విక్రమాల యోధుడల్లో, అలుపు ఎరగని తీరుడల్లో, విక్రమాల యోధుడల్లో. వేముల వెంకటేశంలో, ఉద్యమాల సూర్యుడల్లో, వేముల వెంకటేశంలో, ఉద్యమాల సూర్యుడల్లో, వేముల వెంకటేశంలో, ఉద్యమాల సూర్యుడల్లో, వేముల వెంకటేశంలో, ఉద్యమాల సూర్యుడల్లో. అట్లా ఇవాళ ఆ ఉద్యమాల సూర్యుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇగో నిన్న మొన్న 3-4 రోజుల నుంచి వెంటబడుతూ మా వేముల కుమారన్న కార్యక్రమానికి వెంటబడి నువ్వు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికి రావాలంటే, నేను వాళ్ళ సూర్యాపేట జిల్లాలో వేరే మీటింగ్ ఉంటే ఈవినింగ్ వస్తానని చెప్పి వాళ్ళ సమయాన్ని పొడిగించుకోమని చెప్పి అటెండ్ అవుతానని చెప్పి మరి నేను ఇక్కడికి రావడానికి కారకుడు మా వేముల కుమారన్న. గట్టిగా చప్పట్లతో నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన ఎక్కడ ఉన్నా ఏడున్నా ఆయన లక్ష్యం కూడా శ్రీవరన్న నాయకత్వంలో ముందుకు పోయి జాతి అభివృద్ధి కోసం పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యం ఉన్నటువంటి యువతరం నాయకుడు మా వేముల కుమారన్న. నిరంతరం అది రాత్రైనా పగలైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనున్నానని చెప్పి మరి శ్రీవరన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వచ్చినటువంటి నాయకుడు. ఒక్కసారి పరిచయం కండి. కొండారెడ్డి పల్లె బిడ్డ అంటే చాలా గర్వంగా ఈ రాష్ట్రమే గర్వించదగ్గ నాయకుడు కనుక మరి అట్లా వేముల వెంకటేశ్వర అన్న, శ్రీధరన్ అన్న ఆయనకు మాతోటి పాటలు రాయించినవే జాతిని చైతన్యము, పాటలు రాయించినవే జాతిని చైతన్యము, పాటలు రాయించినవే జాతిని చైతన్యము, ఆ చైతన్యము నింపినవే మనసును తిరిగినవే, చైతన్యము నింపినవే మనసును తిరిగినవే. అట్లా ఇవాళ ఆయన స్ఫూర్తితో ఒక 40-50 ఏళ్ళుగా తెలుగు నేల మీద ఆడుతూ పాడుతున్న విమలక లాంటి వాళ్లకు 26-27 సంవత్సరాలుగా గజ్జగట్టి పాట పాడిన నాకు మొట్టమొదటిసారిగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒట్టెల జాతి కోసం పాటలు రాయించి పాడించి బంగారంతో సన్మానం చేసిన చరిత్ర ఒట్టెల జాతికి ఉంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే బంగారాన్ని పెట్టి మా జాతి యొక్క చెమట చుక్కలు వాడిన మీకు ఇవాళ ఈ సమాజం ఏమిచ్చిందో ఇవ్వలేదో సోమన్న నువ్వు కోరుకో అని అంటే, అన్నా
పాడిన కళాకారులకు మీరు ఏది ఇస్తా తీసుకుంటారు కానీ ఇదని మేము అడగమన్నా అంటే నువ్వు ఊహించండి ఇస్తా అని చెప్పి అడిగి తీసుకొచ్చేదాకా చెప్పకుండా బంగారు చైన్ వేసిన చరిత్ర వేముల వెంకటేశ్వరకు ఉంది, ఒడ్డెర జాతికి ఉంది, జాతీయ ఒడ్డెర సంఘానికి ఉంది. గట్టిగా చప్పట్లతో ఒక్కసారి మనందరం కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిద్దాం. అందుకే రాసాం మేము ఒడ్డెరోళ్ళమయ్యమేమో ఒడ్డెరయ్యమో మట్టి తట్ట మోసి ఎత్తి చేసి మా కండలన్నీ పీడించి కొండల మగలేసినం ఒడ్డెరోళ్ళమయ్యమేమో అరే ఒడ్డరి కుల పోళ్ళమంత సంఘం ఒకటి పెట్టినాం అట్లాంటి జాతిలో పుట్టిన మీ నీతికి జాతికి తల వంచి నేను వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నడిపించేటువంటి బాధ్యతగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు జాతీయ ఒడ్డెర జాతీయ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్న పిట్ల శ్రీధర్ అన్న గారిని ఈ వేదిక మీదకి వచ్చి మరి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అన్నకు నివాళులు అర్పించే కార్యక్రమంలో వచ్చిన అతిథులందరినీ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ. జోహార్ వేముల వెంకటేష్ అన్న. ఈ రోజుకు సంవత్సరం కావాల్సి వస్తుంది. ఏపూరి సోమన్న గారు అన్నట్టు అందరూ పుడతారు పోతారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంటారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తే మన స్వర్గీయ శ్రీ వేముల వెంకటేశ్వర గారు. ఈ జాతీయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన వడ్డెరల కోసం, నా వడ్డెర బిడ్డల కోసం, నా వడ్డెర విద్యార్థుల కోసం, నా వడ్డెర జాతి కోసం నాకు కూడా ఒక స్థలం అనేది కావాలా, కేర్ ఆఫ్ అడ్రస్ అనేది కావాలా మా వడ్డెర జాతికి అని చెప్పేసి ప్రభుత్వంతో ఎన్నోసార్లు ఫైట్ చేసి 650 గజాల జాగని అత్తాపూర్లో ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ వేముల వెంకటేశ్వర గారి. అట్టి వేముల వెంకటేశ్వర గారి ప్రథమ వర్ధంతి రోజు ఆయనకు మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి ఉద్దేశంతో మేము జాతీయ వడ్డెర సంఘం తరఫున వేముల వెంకటేశ్వర గారిని స్మరించుకునేందుకని చెప్పేసి ఒక చిన్న పిలుపుతో రాష్ట్రంలోని ఆయన ఆత్మబంధువులు, వేముల వెంకటేశ్వర గారి ఆత్మబంధువులు అందరూ కూడా, ఎందుకంటే ఆయనకు అందరితో కూడా అత్యంత మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి. వడ్డెర కదా ఆ వేములు అంటే నిన్న మనలోనే నానా అని చెప్పేసి నేను ఆ రోజులలో అడిగినని చెప్పేసి ఇప్పటిదాకా నా సైతన్న గారు చెప్తా ఉన్నారు. అదే రకంగా మా సినిమాలో మంజునాథ్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అన్నా నేను కర్నూలు నుంచి మేము ఇక్కడికి వస్తుంటే ఇప్పుడు 2004 టైంలో ఎక్కడ గోడలు చూసినా వేముల వెంకటేశ్వర అని పేరు చెప్తా ఉంటే నాకు అప్పుడు తెలియదు, కానీ ఈయన మీ వడ్డెర అని చెప్పేసి చెప్తుండే ఆ రోజులలో అని చెప్పేసి. అంటే వడ్డెర అనే పదాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లిన వ్యక్తి, అరే మా వడ్డెరలు ఇంతమంది ఉన్నారు అని ఏ రోజులలో ఫోన్లు వచ్చింది, కానీ ఏ రోజు ఆ రోజులలో ఏం లేని టైంలో కూడా గోడ రాతల ద్వారా మన వడ్డెర పేరు చరిత్ర నిలిపించిన వ్యక్తి మన వేముల వెంకటేశ్వర గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి వేముల వెంకటేశ్వర గారు ఇప్పుడే వచ్చిన గ్రేట్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు అన్న ధనలక్ష్మణ్ గారికి, శివమ్మ గారికి మరియు వారి మిత్ర బృందానికి స్వాగతం సుస్వాగతం.
అటువంటి వేముల వెంకటేశన్న గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సోమన్న గారు ఇప్పుడే చెప్పారు, ప్రతి ఒక్కరం పోవాల్సిందే, కొంత వెనక ముందు. కానీ వెళ్ళిన తర్వాత ఆయన గురించి చరిత్ర చెప్పుకోవాలా, చరిత్ర చెప్పుకునేటట్టు బతకాలనేది ఇప్పుడాక సోమన్న గారు చెప్పారు. ఆ రకంగా వేముల వెంకటేశ్వర గారిని ఎంతో మంది ఆయన గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అరే వడ్డీలలో ఒక టైగర్ అనేటోడు ఉండే, ఆ టైగర్ అంటే ఒక వేముల వెంకటేష్ అని చెప్పుకునే చరిత్ర వేముల వెంకటేశ్వర గారిది. ఇప్పటిదాకా లోపల మేము మార్నింగ్ 8 గంటలకు వచ్చినాం, చాలా మంది వచ్చేసారు. చాలా మంది సుమారుగా ఒక 100 మంది దాకా టైంకు వస్తున్నారు. 10 గంటలకైనా టైం చెప్పి ఇట్లా కొందరు ఛాయలు ఉన్నాయని, కొందరు వేరే ఫంక్షన్స్ ఉన్నాయని, ఇంకా కొందరు వేరే ఉన్నాయని చెప్పి చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక కమ్యూనిటీ అయినా వాళ్ళ బామర్ది ఎవరు ఎస్పీ ర్యాంక్ అట, ఆయనకు వచ్చేసి భయపెట్టేసి కేసులు పెడతామని చెప్పి వాని రూమ్ లో పోయి వాని టేబుల్ వదలగొట్టేసి డబ్బులు ఇప్పించిన వ్యక్తి, మమ్మల్ని వ్యాపారం వ్యక్తి వేముల వెంకటేశ్వర అని చెప్పి గుర్తు చెప్తా ఉన్నాడు ఆయన. అటువంటి వేముల వెంకటేశ్వర గురించి ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో చెప్తారం అనేది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆయనని, ఆయన చేసిన పనుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మబంధువులందరం కూడా ఈ వేదిక రోజు ఈ వేదిక పైన ఇక్కడ కలవడం, మీరందరూ కూడా వేముల వెంకటేశ్వర ఆత్మని స్మరించుకుంటూ ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా ఆయన ఆత్మబంధువులం, ఆయన జ్ఞాపకాలతోటి మీ ముందు మన వడ్డెర జాతిని ముందుకు తీసుకెళ్లేందుకు అని చెప్పేసి మనందరం కూడా కంకణం కట్టుకొని ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు వేముల వెంకటేశ్వర గురించి చాలా విషయాలు మాట్లాడుకునేవి ఉన్నాయి. దానికంటే ముందు అన్నగారికి మనం స్మరించుకుంటామని చెప్పేసి కొబ్బరికాయ పెట్టి అందరం పూలు వేసిన తర్వాత అన్న గురించి వారి అన్నతో అందరూ కూడా అనుబంధం ఉంది కాబట్టి తలా 2 మాటలు ఆయన గురించి మాట్లాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా గడబడి చేయకుండా ఒక్కొక్కరు, ఎందుకంటే చాలా మంది మన గెస్టులు అందరూ అడుగుతా ఉన్నారు, అన్న అక్కడికి వస్తే మా రేణుకమ్మ వస్తుందా, నా చైర్మన్ గారు వస్తున్నారని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేశారు. మా బుంజ రేణుకమ్మ గురించి బుంజ రేణుకమ్మ గారు వచ్చారు, ప్రజెంట్ చైర్మన్ గారు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్, అక్కడ కూడా మన వడ్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సోదరి మొదటి నుంచి కూడా వేముల వెంకటేశ్వర పాటు అంటే మాతో పాటు ప్రయాణం చేసిన మా దేవల రేవతమ్మ గారు ఉన్నారు. అదే రకంగా ఇంకొక సోదరి గోగుల సరితమ్మ గారు, ఆమె కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు, చాలా పవర్ఫుల్ లీడర్. ఆమె కూడా నా చెల్లె గోగుల సరితమ్మ గారు ఉన్నారు. అదే రకంగా మా మహిళా వైస్ ప్రెసిడెంట్ సోదరి విజయలక్ష్మమ్మ గారు, చాలా మంది వచ్చారు. మనం ఒక్కొక్కరుగా తీసుకుని ఇంకా అదే రకంగా అందరూ కూడా చాలా మంది, మా ఆంజనేయులమ్మ గారు. ఇప్పుడు బయట వాళ్ళకైతే ఎంతో పాపులర్ అవుతుంది, కానీ మనకి పాపులర్ కాదు. కానీ మనల్ని మనమే పాపులర్ చేసుకోవాలి. ఎవరో మనకు లిఫ్ట్ ఇయ్యరు, ఎవరో మనల్ని లేపరు. మనకు సంబంధించిన విషయాలని మనమే లేపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా ఇల్లు ఆంజనేయులమ్మ గారు కూడా, ఆయన కూడా మన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో సుమారు ఒక 4 మంత్రులకు అత్యంత సన్నిహితుడు. ఆయన రెజ్లింగ్ స్టేట్ చైర్మన్, రెజ్లింగ్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్. ఒక రెజ్లింగ్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ మన వడ్డరబిడ్డ కావడం అనేది మనందరం కూడా మన జాతి గర్వించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఈ మధ్యలో పాపులర్ అయిన వ్యక్తి మా తమ్ముడు సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే తమ్ముడు కూడా వచ్చాడు. అదే రకంగా మన వాళ్ళు చాలా సీనియర్ నాయకులు ఎక్కడ తమిళనాడు, కర్ణాటక, ఇండియా ఇక్కడక్కడ కాదు, ఇండియాలో ఎక్కడ ప్రోగ్రామ్ అయినా సరే వడ్డెరల ప్రోగ్రామ్ అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేకుండా ఎక్కడంటే అక్కడ అటెండ్ అయ్యే వ్యక్తి మా సీనియర్ నాయకుడు గుంజ నరసింహరావు గారు ఉన్నారు. అన్న ఇప్పుడు సినిమాలకు మన చాలా మంది వచ్చారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అనుకోరు. కానీ గత 15-20 సంవత్సరాల క్రితమే సినీ ఫీల్డ్కి వచ్చి ఒక చిన్న పల్లెటూరులో ఆటోలు పెట్టుకునే వ్యక్తి, రాళ్లు పెట్టుకునే వ్యక్తి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ సినీ ఫీల్డ్ రైల్వే దగ్గర నిలబడి వాళ్ళకు అడ్డంగా నిలబడేటువంటి మా ఇద్దరి గుర్రాజన్న గారు, ఆయన కూడా ఒకసారి మనం అందరం చప్పట్లు కొట్టాలా. ఆయన గారు అంటే వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నంటే వీళ్ళంతా వేముల వెంకటేశ్వరకి అత్యంత సన్నిహితులు. ఇప్పుడు చెప్పేటోళ్ళు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చిన కూడా వేముల వెంకటేశ్వరకి అత్యంత సన్నిహితులే. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సరితమ్మ గురించి అంటే సరితమ్మ మా బాబాయ్ అని పిలుస్తున్నాడు ఆయనని, వేముల వెంకటేశ్వరని. ఇక రేణుకమ్మనేమో చెప్పింది, అమ్మా నేను ఏ రోజుకున్నా చైర్మన్ చేస్తారా అని చెప్పేసి సొంత అన్నలాగా చూస్తుండే. మా రేవతమ్మ గురించి చెప్పిన రేవతమ్మ కూడా మేము ఢిల్లీలో ఎన్నోసార్లు పోయినాం. రేవతమ్మ మా టీంలోనే వైస్ ప్రెసిడెంట్ పనిచేసింది. అంటే అందరూ కూడా ఇప్పుడు గుర్రాజన్న కూడా ఆయనకు చాలా అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆంజనేయులకు ఆయన కూడా చాలా దగ్గర సంబంధాలు కాదు, బంధుత్వం కూడా ఉంది. అంటే ఈ రకమైన మా ఒల్లూరు మొగిలి అన్న ప్రెసిడెంట్ గా నేషనల్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మా ఒల్లూరు మొగిలి ఒకసారి పరిచయం చేసుకుని మా ఒల్లూరు మొగిలి గారు కూడా అన్నకు అత్యంత సన్నిహితుడు, అన్నని భావభావాన్ని పిలుచుకునే వ్యక్తి. అదే రకంగా అన్న పార్ట్నర్
చంద్రశేఖర్ రెడ్డి అన్న నేను ఎక్కడ పోయినా సరే అన్న ప్రతి అడుగులో కూడా అడుగుతుంటే వ్యక్తి అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అన్నకు ఆత్మ అంటే ఈయననే అనుకోవాలా అటువంటి చంద్రశేఖర్ రెడ్డి అన్న వచ్చారు. అదే రకంగా చాలా మంది మా ఇల్లు శివకుమార్, రవి, మా భరత్, నేను ఎట్లా బిడ్డ మా వేముల భరత్ మార్నింగ్ లేట్ అయిందంటే భరత్ కోసం మా వేముల భరత్ అన్న కొడుకు, ఈయన ఆస్ట్రేలియా నుండి చదువుకునే వ్యక్తి. వేముల భరత్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న ఆశయాలు పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన సంఘంలో పనిచేస్తా ఉన్నాడు. భరత్ ను కూడా అన్నని ఈయనలో చూసుకుందామని చెప్పేసి ఉద్దేశంతో మేము భరత్ ని జాతీయ యోజన విభాగం జాతీయ అధ్యక్షునిగా మేము ఎలక్ట్ చేసినాం. అదే రకంగా చాలా మంది ఉన్నారు అన్నకు అత్యంత సన్నిహితులు. మహబూబాబాద్ జిల్లాకి వెళ్ళి మా వెంకట స్వామి చెండు అన్న పేరు రాములు గారు. అదే రకంగా మా నిజామాబాద్ జిల్లా అంతా కూడా అన్నకు అత్యంత సన్నిహితులు. అదే రకంగా తాండూరు రాములు ఇట్లా వచ్చారా, తాండూరు వాసులు పెద్ద మనిషి, వీళ్ళందరూ కూడా అంటే మీరందరూ కూడా కాదని కాదు, వీళ్ళందరూ కూడా అన్నతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. వారంలో 2 సార్లు కలిసే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మీరందరూ జోహార్ వేముల వెంకటేష్ గారికి, జోహార్ వేముల వెంకటేశ్వర గారికి. అమరహ వేముల వెంకటేశ్వర. దయచేసి అందరు కనుక దాసర్ల వెంకటస్వామి గారు, ఆయన కూడా పాత ఉద్యమ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి వేముల వెంకటేశం గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం, దానిలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మబంధువులుగా మేమంటూ ఒక వేముల వెంకటేశం గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాము అనేసి అనుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఒక రాళ్లలో రత్నం లాంటి వ్యక్తి వేముల వెంకటేశం. నిజంగా నాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి మంచి పరిచయం. రోషయ్య గారిని కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మరి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా నేను, అతను, ఆర్ కృష్ణయ్య, జావెల శ్రీనివాస్ గౌడ్ కూడా వెళ్ళాము. చాలా మంచి వ్యక్తి. నిజంగా మా అధ్యక్షుడు మరి ఇప్పుడు ప్రస్తుత పిట్ల శ్రీధర్ గారు, మరి శివకుమార్ గారు, వేముల భరత్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, మరి అదేవిధంగా రామకృష్ణ గారు, మరి తదితర ఒడ్డర్జోళ్ళందరికీ ఇలాంటి మంచి కార్యక్రమం మా జాతి కోసం నిరంతరం పోరాటం చేసిన మాననీయుడు. నిజంగా సంఘ సంస్కర్త ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడని చూపించవచ్చు మనం. అలాంటి వ్యక్తి ఒక మంచి సంఘ సంస్కర్త, జాతి బాగుండాలని కోరుకునే మహనీయుడు. మరి అకస్మాత్తుగా మరణించడం మనందరికీ బాధ వేసింది. ఆ రోజు నేను పోయాను, చాలా బాధేసింది. దాదాపు మాకు 25 సంవత్సరాల నుంచి ఏ విషయమైనా కానీ బీసీ సంఘాల్లో మాతో కలిసి పనిచేసేవాడు. ఆర్ కృష్ణయ్య తోటి, నాతోటి, జాల శ్రీనివాస్ గౌడ్తో మేమంతా చాలా ఢిల్లీకి ఎన్నోసార్లు పోయాము, ప్రతి జిల్లాలో కూడా పోయాము. మరి ఆయన వర్ధంతి చేయడం నిజంగా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నిజంగా ఇది మన జాతికే గర్వకారణం, బీసీలందరికీ. ఎందుకంటే నిజంగా శ్రీధర్ గారు ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని మా దివంగత నేతది ఒక ప్రథమ వర్ధంతి మేము అందరూ సంఘ సభ్యుల మంది చేసుకుంటామంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి నిజంగా సంఘాన్ని సేవ చేస్తే ఇలాంటి అరుదైన అవకాశం దొరకడం నిజంగా అదృష్టంగా భావించాలి. ఇది 100కో కోటికి నేను చెప్తున్నా కదా, రాళ్లలో రత్నం లాంటి వ్యక్తి. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా ఎదిగాడు. ఎందుకంటే మేము చూసాము, మా ఎంబడే కలిసిమెలిసి మేము ఆయన ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆ రోజు ఏడుకొండల గారు మేమంతా కలిసి, ఆర్ కృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే నేను కూడా అప్పుడు లైన్లో ఉన్నా.
అయితే ఎంత మంచి వ్యక్తి అంటే అది చెప్పుకోలేంత గొప్ప వ్యక్తి. మరి ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అది చెప్పలేనంత బాధ. నేను ఆ రోజు వాళ్ళ ఇంటి వాళ్ళ కుమారుడు వాళ్ళు పరమశిస్తుంది, చాలా బాధ వేసింది. ఒక రాలిపోయింది, ఒక జ్యోతి రాలిపోయినట్టు. ఎందుకంటే జాతి పట్ల ఒక మీ ఒడ్డరిగా కాదు కాదు, మా బీసీ సంఘాల్లో కూడా ఇప్పుడు శ్రీవారి లెక్కలే మా బీసీ సంఘాల బాధ్యతనే తన భుజం వేసుకునేది. నేను వస్తా పదమ్మా, ఏ జిల్లాకు పోదాం పదండి, ఏ రాజధాని ఢిల్లీ పోదాం పదండి అని చెప్పే వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం. మరి ఆయన అడుగుజాడలో తరలిస్తూ మా బీసీ సంఘాలు మరి వడ్డల సంఘము మనమంతా మరి మీరు వడ్డలు నేను వడ్డలం అంతే డిఫరెంట్. విశ్వబ్రాహ్మణుల కులంలో నేను వడ్రంగికి చెందినవాడిని, 5 వాయిదాయి అయినా మేము అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండే వ్యక్తులం. మరి ఆ మంచి మహనీయునికి ఈరోజు ప్రేమ వర్ధంతి. మరి నేను అధ్యక్షునిగా ఉన్నాను, నా హయాంలో మంచిగా జరగాలని చెప్పి మా శ్రీవారి గారు కానీ, మా శివకుమార్ గారు కానీ, వేముల రామకృష్ణ గారు కానీ అందరికి మంచి ఆలోచన తీసుకొని చేయడం, మిమ్మల్ని అందరినీ ఒక తాపకు తీసుకురావడం ఇది జాతికి గర్వకారణం. నిజంగా జాతికి సేవ చేసి ఇంత మంచి అరుదైన ఒక మంచి సంకల్పం దొరుకుతుంది అనే ఆలోచన చేసిన వ్యక్తులు మరి శ్రీవారి గారు. మా సంఘంలో కూడా ఇప్పుడు ఆయన జేసీగా నాతో పాటు సమానంగా బీసీ సమస్యల నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన ఏం ఉద్ధరించిందని ఆయన ఫోటో పెట్టుకొని నువ్వు చనిపోయినందుకు రీపెయిన్ రోస్టర్ పెట్టినావని మాట్లాడడం జరిగింది. నాకు అప్పుడే అనిపించింది, సంఘాలు అనేది మన గుర్తింపు కోసమా, లేకపోతే మన బావి కోసమా, లేకపోతే మన ఉనికిని తెలియజేయటం కోసమా? ఏ మనిషిలో చచ్చిపోతే మనం మంచి అంటాం కదా. కనీసము ఒక కాకి వస్తే 100 కాకులు వస్తాయి. అది మనం అందరూ చూస్తాను, ఎందుకంటే మనందరం పల్లెటూరులో నుంచి వచ్చింది. కానీ ఒక చచ్చిపోయిన మనిషి మీద కూడా సానుభూతి చేయించలేని వాళ్ళను మన మనుషుల్లో బతుకున్న చచ్చిన వాళ్ళ కిందనే లెక్క. ఎందుకు అంటే ఈరోజు చనిపోయినా కానీ ఇంతమందిని దాదాపు ఎంతో మంది ఈ హాల్ కూడా పట్టలేదు. ఇందాక మనం వచ్చినప్పుడు చూసినట్టయితే అంతమంది మనుషులలో ప్రేమ అభిమానం పంచుకున్నాడంటే ఒక మనిషిగా బతికినందుకు ఇంతకు మించిన ఆనందం మనిషి పేరు తెచ్చుకోవడంలో మరి నాకు తెలిసి చాలా మంది జాతీయ నాయకులు మరి రాష్ట్రాల కోసము మన స్వతంత్రం కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారి జాబితాలో మన వెంకటేష్ అన్న మన కులం కోసం కష్టపడడంలో ముందున్నాడు అనడంలో ఎలాంటి అతిశక్తి లేదని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మేమన్న వాళ్ళని కోరేది ఒకటే, మళ్ళీ వచ్చే సంవత్సరం అన్న వర్ధంతి 2వ వర్ధంతి రోజున అన్నగారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నాకు వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన. మరి అది తప్పు కాదండి, మీరందరూ దీనికి ఆమోదిస్తారనే నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మన జాతీయ వడ్డేర సంఘం ఎక్కడ ఫ్లెక్సీ పెట్టినా కానీ అన్నగారి ఫోటో పక్క ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం అందరికీ ఆదర్శం కావాలి. కులం నేను కోరే వాళ్ళు ఎవ్వరైనా సరే అన్న ఆనాడు ఏదైతే కోరుకున్నాడో ఈనాడు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. శ్రీధర్ అన్న మనసులోకి వెంకటేష్ అన్న ఆత్మ వచ్చి చేరిందేమో, సేమ్ అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే పలకరింపు, అందరినీ పలకరిస్తూ ఉంటారని. నేను లాస్ట్ టైం నేను అయినాక ఫస్ట్ నాకు సన్మానం నేనే చేయాలి అని అన్న ఆ రోజు షిర్డీలో ఉన్నా కానీ మరి శివకుమార్ అన్న మరి రవణ మన టీం అంతా కలిపి భరత్ వీళ్ళందరూ కూడా నన్ను అక్కడి నుంచి రెడ్ కార్పెట్ వేసి పూలు చల్లుకుంటూ తీసుకొచ్చి నాకు సన్మానం చేయడం జరిగింది. అన్నగారు ఉన్నా కానీ అదే స్థాయిలో నాకు జరుగుతుందని నాకు అనిపించింది. వారి ఆశయ సాధన కోసం ఈరోజు ఇక్కడ కొంతమంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. రాబోయే రోజులలో నా వంతుగా నేను మరి ఇందాక అన్న చెప్తా ఉన్నాడు, చాలా మంది అనుకుంటారు వాస్తవం జాతీయ సంఘం వడ్డేర సంఘం అంటే అదేదో మరి వెంకటేష్ సొంత ఆస్తి లేకపోతే శ్రీధరన్ ఆస్తి అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇది కేవలం మన జాతికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెందిందని అన్నగారు పెద్ద మనసుతో చెప్పారు. ఇది వాస్తవం. దానికోసం నా వంతుగా నేను కృషి చేయడానికి మీ అందరితో పాటు నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. కొంతమంది అనుకుంటా ఉన్నారు కార్పొరేషన్లో ఏముంది అని. నా గురించి చెప్పాలి అంటే నేను ఒక 2006 సంవత్సరంలో జడ్పీటీసీగా చేయడం జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ. నేను సోషల్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నల్గొండ జిల్లాలో 2006 సంవత్సరంలో చేయడం జరిగింది.
నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, చాలా మంది అనుకుంటారు ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఎందుకు ఇచ్చారు ఈ పోస్ట్, ఇంత పెద్ద పోస్ట్ అని. నేను కూడా 5 ఏళ్ళు పదవి చేసి అందరి ఆడోళ్ళలాగా పదవి అయిపోయినాక పోయి ఇంట్లో అంటు పడుకుంటుంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థానంలో మీ అందరి ముందు ఇక్కడ నిలబెట్టదు. నాకంటూ నేను పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఒడ్డర కులంలో ఏ మగవాళ్ళు ఈరోజు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు కూడా రాజకీయంగా ఎదగలేకపోతున్నటువంటి పరిస్థితిలో ఒక ఆడమనిషి ఇంత కష్టపడి బయటకు వచ్చి ఇంత చేస్తుంది, పార్టీకి సేవ చేసినందుకు నన్ను గుర్తించి ఈ రోజు మీ అందరి ముందు నిలబెట్టిందని చెప్పడానికి కేవలం ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకి, మరి ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. మరి మన కులం గురించి చెప్పుకోవాలంటే వందల వేల కోట్లు ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషం, మనందరికీ ఆర్థికంగా బాగా ఉన్నందుకు సంతోషం. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మనం అన్ని సంఘాలు కూడా, మన అన్ని కుల సంఘాలన్నీ కూడా మనం ఏం కోరుకుంటాం? మన అన్న ఇందాక చెప్పిండు, ఆర్థికంగా, సామాజికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా అన్ని తీర్ల మనం ఉన్నప్పుడే, మనం ఎదిగినప్పుడు సమాజం మనల్ని గుర్తిస్తుంది. మన కులంలో చాలా మంది ఉన్నారు. ఇందాక ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, కులం పేరు చెప్పుకుంటే మన దర్శకుడు గురు ఏ పేరు ఉండే ఎత్తడి గుర్రాజు గారు చెప్తుండే ఇందాక మాట్లాడినప్పుడు, మన కులం పేరు చెప్పుకుంటే చిన్న చూపు చూస్తారు అనేది ఇప్పటికి కూడా మనందరం చాలా చోట్ల మనం అనుభవిస్తూనే ఉన్నాం. మనం ఏ స్థాయిలో ఉన్నా సరే. కానీ అంటరానితనం అనేది వెనకట మరి బిఆర్ అంబేద్కర్ గారు అనుభవించేదో లేదో మనం పుస్తకాలలో చదువుకొని ఉంటాం. కానీ ఈరోజు చాలా చోట్ల మన పిల్లలు కానీ మనం ఉన్నటువంటి వృత్తులలో చాలా చోట్ల చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఇందాక అన్న చెప్తా ఉన్నాడు, ఒడ్డరేడా అని అమ్మని పిల్లని అనే మాటలు కూడా ఇప్పటి కూడా మనం పడతా ఉన్నాం. అది ఎందుకు జరుగుతుంది? మనం రాజకీయంగా ఎదిగినప్పుడే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. నీకు 100 కోట్లు ఉండని 1000 కోట్లు ఉండదు. మన కులంలో ఇప్పటి వరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మా కార్పొరేషన్ చైర్మన్లు, ఏది మున్సిపల్ చైర్మన్ అంతవరకే ఎదగగలిగినాం తప్పితే ఏ పార్టీలు కూడా మనకు ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి మన కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్ గా మొదటిసారిగా నిలబెట్టడం జరిగింది. దానికి మనం అందరూ సంతోషించాలి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరైతే మనం మెచ్చుకుంటారో రేపటి రోజున అక్కడ ఏం ఫండ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది నేను ఇంకా నిలబడ ఒక 2-3 రోజులు అయితే నేను అయ్యి ఆ ఫండ్స్ అనేది ఏమున్నది ఏం లేదు అనేది ఇప్పటివరకు కూడా నేను దాని గురించి మనకు కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ కాబట్టి దాని గురించి ఇంకా ముందు కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నాకు తెలిసినంత వరకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 100,000 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇందాక అన్న చెప్పిండు 50 మంది 100 మంది లిస్ట్ ఉందన్నారు. మనం ఒక పని చేద్దాం, ఎవరెవరికి స్థాయిలో ఎంతెంత మనం ఇవ్వగలుగుతారో ఒక కమిటీ వేసుకున్నారు, ఇంత ఫండ్ ఏర్పాటు చేసుకున్నారు. మన కులంలో ఎవరైతే బీద వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలా మంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ పెళ్లిళ్ళకి మనం సాయం చేద్దాం. మనం ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుంటాం, అక్కడ మన ఉత్తరప్రదేశ్లో ఒక బిల్డింగ్ కట్టుకోవాలి. ఆ బిల్డింగ్ను నా పీరియడ్లో అయితే నాకు సంతోషం, నేను కావాలని కూడా కోరుకుంటున్నా. దానికోసం అన్ని సంఘాలందరూ కూడా కలిసి వస్తే నేను ముందుండి మిమ్మల్ని ముందు తీసుకపోవడంలో నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. అంతేకాకుండా ఆ ఫండ్స్ ఏదైతే మనిషిని ఉంది 2 ఏళ్ళు ఉంటే పోతుంది, దీంతో మన బతుకులన్నీ బాగవుతాయో అయితే ఏం నేను అనుకోవట్లేదు. నా శాయశక్తిలా నాకు చేతనైనంత వరకు నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ ఏదైతే నాకు బాధ్యత ఒప్పజెప్పారో దానికోసం నేను 24 గంటలు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మన లక్ష్యం ఇదొక్కటే, ఇక్కడితో ఆగిపోకూడదు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వకున్నా కానీ
జరిపేట జేపీఎల్ గారిని ఎంబీసీ చైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇందాక ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి చెల్లెలు సరితని మరి చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి తమ్ముడు బత్తుల వెంకటేష్ కు వైస్ చైర్మన్ గా ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నారు. నాకు తెలిసి ఇది ఎప్పుడో 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద స్టార్ట్ అయింది కాదు ఈ ఉద్యమం, వడ్డెరేళ్ల ఉద్యమం అనేది. దాదాపు 35-40 సంవత్సరాల కింద ఎంతో మంది మహానుభావులు అన్నలాంటి వాళ్ళు. మరి ఇందాక వచ్చిపోయినటువంటి మన అంజన్రాజు గారు, బండారు అంజన్రాజు గారు, వారికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైరా నుంచి టికెట్ ఇచ్చిండు. వారి అన్నగారు 75లో ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా చేశారు. పోనీ ఎప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి ఎవరైనా ఎమ్మెల్యేలు కనబడ్డారా? ఏ పార్టీ అయినా ఇచ్చిందా? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా చేసేది పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో అయితే ఇలాంటి అతిశక్తి లేదు. మనం దీంతో అయిపోవద్దు. మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం కలిసికట్టుగా అన్ని సంఘాలని నేను ఒకటే కోరుకుంటున్నా. మన అన్న శ్రీధరన్న ఏ విధంగా అయితే చెప్తా ఉన్నాడో, నేను చెల్లకు వెళ్ళ ఎప్పుడు ఎన్నిదమ్ముగా నా ఇంట ఉన్నాను మాట ఇచ్చిండు. అన్న ఉంటాడని నాకు నమ్మకం ఉంది. నేను ఆ నమ్మకాన్ని పోగొట్టుకోను. అన్ని సంఘాలకు కూడా నేను ఏదో చెప్పదలుచుకున్నా. కలిసి రండి. మన హక్కుల కోసం నేను ముందుంటా. మనం పోరాడాలి. నాకు వీలున్నంత వరకు నేను ఏ మినిస్టర్ కాడికైనా తీసుకుపోతా. మరి మన హక్కులు అంటే ఇప్పుడు మన కాంట్రాక్ట్ సర్టిఫికెట్లు కావాలి. సర్టిఫికెట్లు అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15-20% కాంట్రాక్టులలో మరి ఉన్నటువంటి రిజర్వేషన్ ఇప్పుడు కేవలం గత ప్రభుత్వం 3% వేసింది. చాలా మందికి నాకు వచ్చినట్టు నాకు సన్మానం చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా అదే చెప్తా ఉంది. మార్నింగ్ కూడా కొంతమంది వచ్చారు చెప్పడం జరిగింది అన్నమాట. అదే పెట్టమంటాడు పలిమాటాడు. కాంట్రాక్టులకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం మొదటగా మనం మరి దానికి సంబంధించిన మినిస్టర్ని కలవడానికి మన కులంలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్టర్ సంఘాలకు అతీతంగా నాతోటి కలిసి వచ్చినట్టయితే మీ అందరినీ తీసుకుపోయి నేను మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి నాకు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగానైతే 15% రిజర్వేషన్ ఉందో దాన్ని సాధించడంలో మనం ఫస్ట్ అదొకటి నిర్ణయం తీసుకుందాం. ఇంకొకటి మన కులానికి సంబంధించినటువంటి మైనింగ్ లో మరి రిజర్వేషన్లలో కూడా మన వాళ్ళకు చాలా మంది ఈ మధ్య కాలంలో నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. వారికి సంబంధించిన ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అంతేకాకుండా మనకు ఈరోజు మన పిల్లలు చదువుల కోసం మనం ఎంతకైనా పోరాటం చేయాలి. ఎందుకు అంటే చదువు వింత లేని అంటారు, విద్య లేని వాడు వింత పశువు అంటారు. ఇందాక మరి ఇంకా చాలా మాట్లాడిసిన కానీ మాట్లాడాలి అన్నీ మాట్లాడిండు. మరి వెనకటికో సామెత ఉంటుంది, అదే అయిపోయింది రాజకీయ నాయకుడు అంట, బైక్ పట్టుకుంటే ఎదగడంట, ఖాళీ కుర్చీలో కూడా చెప్తారు. నా పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు అదే పరిస్థితి అయింది. ఎవరు అన్యదా భావించద్దు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. కానీ ఈ ఒక్కరితో కాదు కదా, ఇంకా ముందు మనందరం కలుసుకోవాలి. మన బలగము అంతా కూడా మన ఐక్యమత్యతే. 5 ఏళ్ళు ఇట్లా ఉంటే దీనికి బలం ఉండదు. మన పిడికిలు బిగించినప్పుడే మనకు బలం ఉంటది. నేను అన్ని సంఘాల నాయకులు నా సోదరులే, అందరూ నాకు అన్నదమ్ములే, అందరూ నాకు 2 కళ్ళు, అందరినీ కలిసి రావాలని కోరుకుంటున్నా. కులం లేని కోరి కులం బాగుపడాలనుకునే వాళ్ళు ఎవరున్నా కానీ కలిసి. ఈరోజు వేముల వెంకటేష్ గారి స్మారక సభకి మరి ఈరోజు నేను పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేముల వెంకటేష్ గారితో ఆయన ఎప్పుడైతే సంఘం స్థాపించారో అప్పటి నుండి నాకు పరిచయం. ఆయనతో ట్రావెల్ చేశాను కాబట్టి ఈరోజు ఆయన లేడు అంటే కూడా నేను నమ్మలేని స్థితిలో ఉన్నాను. అక్కడ కారు దిగి ఇట్లా వస్తా ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ బోర్డు చూసి.
ఎందుకంటే అన్న దగ్గరికి నేను చాలా సంతోషంగా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను, ఎన్నో సభల్లో పాల్గొన్నాను. ఈరోజు ఆయన లేడా, ఇలాంటి స్థితిలో నేను ఇక్కడికి రావాలా అని చాలా బాధ అనిపించింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మరో వేముల వెంకటేశ్వరుని నేను పీట్ల శ్రీధరంలో చూస్తా ఉన్నాను. నాకు చాలా గర్వంగా ఉందన్న, ఒక నమ్మకం కూడా వచ్చింది. మొట్టమొదటి ఆయన చనిపోయిన రోజు తర్వాత అన్నని అనౌన్స్ చేస్తున్నప్పుడు జాతీయ అధ్యక్షులుగా పీట్ల శ్రీధరన్ అంట అని మా హస్బెండ్ నేను మాట్లాడుకున్నాను. అసలు ఒక కాంట్రవర్షియల్ లేని పర్సన్ అంటే ఎవరు అంటే పీట్ల శ్రీధరన్న. ఆయనతో ఉన్న సంబంధంతో నేను చెప్తా ఉన్నాను, ఎప్పటి నుండి ఆయనతో కూడా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి వెంటనే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాం. జాతీయ అధ్యక్షులు అంటే మీ తెలంగాణ రాష్ట్రానికే కాదండి, మా ఆంధ్రాకి కూడా అన్ని ప్రాంతాలకు కూడా ఆయన అధ్యక్షులు. ఎందుకంటే ఇందాక మన ప్రాంతమే కాదు, మేము పల్నాడు వచ్చా, ఏపీ వచ్చా అని చెప్తున్నారు, అది రాంగ్. మీరు ఖచ్చితంగా అది మీ బాధ్యత, మీరు అన్నిదా భావించొద్దు. జాతీయ అధ్యక్షులు కాబట్టి మీరు మా ప్రాపర్టీ కూడా, మాకు అధ్యక్షులు కూడా. చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను స్టేజ్ మీద. నేను ఒకప్పుడు అంటే చాలా చిన్న వయసులోనే నేను కుల సంఘాల్లోకి వచ్చాను. వేముల వెంకటేశ్వర్ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అప్పుడు నాకు 24 years ఉంటాయి. నేను అది LLB చేస్తా ఉన్నాను. ఆ టైంలోనే వేముల వెంకటేశ్వర్ పరిచయం. ఆయన నోటి నుండి ఏవైతే జాతిని ఉద్దేశించి ఎలా ఎదగాలి అనే మాటలు విన్నాను. ఈరోజు పీట్ల శ్రీధరన్నతో కూడా అదే మాటలు విన్నాను. ఈరోజు ఒక భరోసా కలిగింది నాకు. ఖచ్చితంగా జాతికి ఒక కరెక్ట్ రత్నం దొరికిందని గర్వంగా చెప్తా ఉన్నాను. డైమండ్ అన్నా, రత్నం అంటే ఎవరు అనుకోకండి, డైమండ్ దొరికింది మనకి. ఇంకొక విషయం, వేముల వెంకటేష్ గారి గురించి నేను కొన్ని మాటలు మాత్రం షేర్ చేసుకుంటాను. ఎందుకంటే 2 minutes ఇచ్చారు, నేను 1 minute కంప్లీట్ చేస్తాను. నేను చిన్న వయసులోనే వచ్చానని చెప్పాను కదా. కుల సంఘాల్లో మొట్టమొదటిగా వేముల వెంకటేష్ గారి ఆధ్వర్యంలోనే నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. ఆంధ్రాలో అంటే మా దాచేపల్లిలోనే ఏ కుల సంఘం అయినా సరే ఏర్పాటయ్యేది. మన ఇద్దరు సంఘాలన్నీ కూడా, నారాయణ స్వామి గారు కానివ్వండి, ప్రతి ఒక్క సంఘం కూడా ఏర్పాటైంది మా దాచేపల్లిలోనే. ఆ రోజుల్లో ఒక అగ్రకులం వాళ్ళు మా హౌస్ని ఆక్యుపై చేసుకొని నన్ను చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే మొట్టమొదటిగా మన కులస్తులందరూ కూడా నాకు చెప్పారు, వేముల వెంకటేష్ గారికి ఒకసారి ఫోన్ చేయండి, తనకు చాలా డేర్ ఉంది, ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తారంటే ఒకటే ఒక ఫోన్ కాల్ ఆయనకి. ఆ వెంటనే ఈ రోజున్న 5 కోట్ల ప్రాపర్టీ నా ఇల్లు. ఆ ఇల్లు నాకు దక్కిందంటే వేముల వెంకటేష్ గారి సహాయంతో. ఆ తర్వాత రాజకీయంగా ఎప్పుడు చెప్తా ఉంటారు మన కులంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే అవ్వలేకపోతా ఉన్నారు అని. నేను అడిగేదన్నా, నువ్వు ట్రై చేయొచ్చు కదా ఎమ్మెల్యేగా. కాదమ్మా, నేను జాతిలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను కాబట్టి నేను ఎమ్మెల్యేలు తయారు చేస్తాను, ఎమ్మెల్సీలు తయారు చేస్తాను, నేనైతే ఇంకా ఆ ఉద్యమం అంతటి వరకు ఆగిపోద్ది అని చెప్పేవాళ్ళు. ఆయన స్ఫూర్తితో, ఆయన ఎంకరేజ్మెంట్తో ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఆయన వాల్ రైటింగ్ రాయించారు. నేను ఏపీలో ఆయన స్ఫూర్తితోనే వాల్ రైటింగ్ రాయించాను మన ఎడ్డర కులం గురించి. అది స్టేట్ లెవెల్లో హైలైట్ అయిపోయింది. ఆ వెంటనే రేవతి అంటే ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. 2014 మీకు తెలుసో తెలీదు, జడ్పీ చైర్మన్ అంటే మామూలు విషయం కాదన్నా. గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ అవకాశం వచ్చిందంటే కూడా అది వేముల వెంకటేష్ గారి స్ఫూర్తి అని గర్వంగా చెప్తాను నేను. జడ్పీటీసీగా, జడ్పీ ఫ్లోర్ లీడర్గా 2014 చేశాను. జిల్లా బీసీ అధ్యక్షురాలుగా చేశాను. రాష్ట్ర బీసీ అధ్యయన కమిటీలో మెంబర్గా చేశాను. తర్వాత వడ్డెర కార్పొరేషన్కి చైర్మన్ చేశాను ఏపీ నుంచి. ఈరోజు వడ్డెర సాధికార సమితికి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇదంతా కూడా రాజకీయంగా మనం ఒక అడుగు ముందుకేయాలంటే మనకు ఎవరో ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అది నాకు వేముల వెంకటేశ్వర్లో కనబడింది. ఎక్కడికి వెళ్ళా నేను భయపడేదాన్ని కాదు, ఎందుకంటే రేవతి అంటే ధైర్యం కాదు. నా వెనుక నా కులం ఉంది, నా అధ్యక్షులు ఉన్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు. ఆయన ఎస్పీ కాదు, ఏ రేంజ్ వ్యక్తికైనా సరే వెంటనే ఫోన్ చేసేసేవాళ్ళు, అక్కడ మన టీంని పంపించేవాళ్ళు. అలా ఇదంతా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను చూశాను ఆల్రెడీ, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పీట్ల శ్రీధరన్నకి ఈ షార్ట్ పీరియడ్ లోనే 1 year లోనే శ్రీధరన్న అంటే ఇది ఒక వ్యక్తిగత శక్తి అని నిరూపించేసుకున్నారు. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ నేనున్నాను మీకు అని చెప్పేసి అక్కడ ప్రత్యక్షం అవుతామన్నారు. నేను చెప్తాను అన్నకి చెప్తాను, తెలుస్తుందో లేదో అనుకునే లోపు అక్కడ నుండి అటెండెన్స్, అక్కడ నుండి ఫోటోగ్రాఫ్స్ వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా
మాకు ఛాన్స్ కూడా లేదు, మాట్లాడే ఛాన్స్ కూడా. అంత స్పాంటేనియస్ గా వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తా ఉన్నారంటే ఇది నిన్న అదృష్టం అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు రాజకీయంగా ఎలా ఎదగాలి అనేది మరి ఒక శక్తి ఉంటేనే కదా మన వెనక కూడా ఒక శక్తి ఉంటేనే అది మన కులం అంతా కూడా ముందుకెళ్ళగలదు. కాబట్టి శ్రీధరన్న ఆధ్వర్యంలో మన జాతి మొత్తం ముందుకెళ్లాలని కూడా, అదేవిధంగా శివకుమార్ అన్న నాకు ఎప్పటి నుండో తెలుసు, చాలా ధైర్యస్తులు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాకు మహిళా టీం చాలా తక్కువ ఉందన్న. మహిళలు మీతో పాటు మేము, ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నానన్నా ఎక్కడా కూడా ఒక మహిళ కాదు. ఈరోజు రేణుకక్క ఉంది కదా, ఒక మహిళ అంటే మీరు వెదర్ కార్పొరేషన్ కి జంటిని ఇవ్వచ్చు, లేడీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీతో ఈక్వల్ గా ఉన్నాం మేము అన్ని విధాలుగా. ఆవిడ జెడ్పీటీసీగా మీతో ఈక్వల్ గా పోటీ చేసింది, నేను జెడ్పీటీసీగా ఒక ఓసీ మీద రెడ్డి మీద పోటీ చేసి గెలిచాను జనరల్ సీట్లోని. మా పాపను కూడా ఓసీ ఖమ్మం మీద మా పాపను కౌన్సిలర్ చేశాను. కాబట్టి మేము దేంట్లో తక్కువ లేము, మీతో సమానంగా ఉన్నాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు మన కులంలో. విద్యాపరంగా మీరు చెప్పారు, విద్య రావాలంటే మహిళలతోనే సాధ్యం. కాబట్టి మహిళలను మీరు ఎంకరేజ్ చేయండి, చేస్తున్నారు, చేయట్లేదని నేను చెప్పట్లేదు. కానీ ఇంకా మా రేణుకమ్మ, మా తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరాలు, ఆవిడ ఆధ్వర్యంలో మీరు కొంచెం మహిళలను కూడా ముందుకు తీసుకెళ్ళండి అన్నా. మరి ఈరోజు చాలా ఒక పెద్ద బాధ్యత మీ మీద ఉంది రేణుకమ్మ గారు. ఒక రాష్ట్ర ప్రథమ పౌరాలుగా, వద్దర కులంలో ప్రథమ పౌరాలు అంటే ఇంకా రేణుకమ్మ, ఆవిడ తర్వాతనే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ లో. కాబట్టి ఆవిడ కూడా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా కులాన్ని ముందుకు తీసుకెళ్తానని. ఆవిడ సహకారంతో మనందరం కూడా ముందుకు నడుద్దామని. నేను తెలంగాణ బిడ్డని, ఇప్పటికీ అన్నలు అందరూ ఇక్కడే ఉన్నారు. నేను మాత్రం ఏపీ 2011లో షిఫ్ట్ అయిపోయాను, రాజకీయంగా ఎదగాలి కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ మా ఇల్లు ఉంది, అక్కడ కూడా ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు అన్ని విషయాల్లో పాల్పంచుకుంటాను. చిన్న విషయం, రాత్రి అన్న స్టేటస్ లో పెట్టారు అన్నగారి వర్ధంతి గురించి. వెంటనే షాక్. నేను మా హస్బెండ్ తో చెప్పాను, చెప్పలేదు, రాత్రి చెప్పలేదు, అన్నకు మెసేజ్ పెట్టేశా. అన్న ఐ విల్ కమ్ బై 11 AM అని చెప్పేసి అన్నకు మెసేజ్ పెట్టేశా. మార్నింగ్ చూస్తే మా హస్బెండ్ కి ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గర. యాక్చువల్గా స్టంట్ వేశారు మా హస్బెండ్ కి. 3 months 4 months హాస్పిటల్లోనే ఉన్నాము, మన్పాల్ హాస్పిటల్ విజయవాడలో. ఇప్పుడు నిమ్స్ కి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందని. దానికోసమని మేము హైదరాబాద్ వచ్చాం. వెంటనే అన్నకి కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను. కానీ మార్నింగ్ చూస్తే మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ నేను చెప్పాను, డైలమాలో ఉన్నా, ఇది మిస్ అయిపోతానేమో, అన్నకి ఎలా చెప్పుకోవాలి అని. నేను అలా సైలెంట్ గా 10 వరకు ఉండిపోయా. దానికి మా హస్బెండ్ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అన్నారు. అదేంటి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇంపార్టెంట్ కదా. ఈరోజు టెస్ట్లు అంటే వెన్స్డే సాటర్డేనే వస్తారు డాక్టర్ గారు, ఇంపార్టెంట్ కదా వెళ్ళాలి కదా అంటే, లేదు వెంకటేష్ అన్నగారి కంటే మనకి ఏది ముఖ్యం కాదు, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అని చెప్తే అప్పుడప్పుడు నేను రెడీ అయిపోయి కాస్త లేట్గా అయినా వచ్చాను. నన్ను క్షమించాలి లేట్గా వచ్చినందుకు. కానీ అన్నగారి మీద అభిమానం నాకే అనుకున్నా, ఇంతమందిని చూసిన తర్వాత నాకు చాలా తక్కువే నిజంగా. రియల్లీ జాతీయ ఎంతమంది జాతి పిట్టలు అంటే గాంధీ గారు లాంటి వాళ్ళు సభలు కూడా ఇంత ఈ టైం దాకా ఇంత ముందుగా చూస్తాను. నేను రాజకీయాల్లో నేను అన్ని సభలకు వెళ్తా ఉంటాను కదా, ఇన్ని అవర్స్ కంటిన్యూస్ గా ఇలా కూర్చొని ఉండడం అనేది ఆ ఘనత మాత్రం వీటిలో శ్రీధర్ అన్నది, ఆ గొప్పతనం మాత్రం వేముల వెంకటేష్ అన్నది. అన్న మీ అందరి సహకారంతో మేము కూడా రాజకీయంగా సాధిస్తాము, కులానికి అండగా నిలబెడతాము. మీరు కూడా అదే విధంగా ఈ కులానికి ముందుండి మరి వెంకటేష్ గారి ఆశయాలన్నీ కూడా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మీ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై వడ్డరా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సెకండ్ వర్ధంతి ఏపీలో చేయాలి, అది పీట్ల శ్రీధర్ అన్న గారు ఇప్పుడే హామీ ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు బాధ్యత తీసుకుంటే ఇక్కడికంటే ఇక్కడికి వస్తాను. మీరు మా సోదరులు, మన టీం మెంబర్, మీరు ఖచ్చితంగా చేద్దామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. చాలా మంచి విషయాలు, 2 నిమిషాలు అన్నా కాబట్టి 15 నిమిషాలు చెప్పినావు, కానీ చాలా మంచి విషయాలు చెప్పినావు, చాలా బ్రహ్మాండంగా చెప్పినావు. నువ్వంటే ఇప్పుడు కూడా ప్రేమ అభిమానం వెంకటేష్ అన్నకైనా నాకైనా. నా సోదరి అంతా ఇదే సోదరి కూడా తగ్గి ఈ రకంగా నాతో పాటు ప్రయాణం చేస్తానని చెప్పడం, ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను వాస్తవంగా మీరు
చెప్పలేదు. మనం మిగతా వాళ్ళు చాలా మంది కాల్ చేసాము, సోదరు చెప్పలేదు. ఎందుకంటే సోదరి వాళ్ళ హస్బెండ్ కొద్దిగా లాస్ట్ టైం స్టెంట్ అయ్యి ఉన్నప్పుడు కూడా మేము కాల్ చేసి మాట్లాడినాం చాలా సందర్భాలలో. ఆమె స్టేటస్ చూసి మెసేజ్ పెట్టింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రేవతమ్మ, తప్పకుండా మీరు ఇంకా రాజకీయంగా ఇంకా ముందు ముందు ఎదగాలని మీకు మేమందరం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మేమే కాదు, టోటల్ 2 రాష్ట్రాలను వడ్డర్లంతా కూడా మీరు ఎంత ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా జాతీయ కోశాధికారి లక్ష్మీకాంతరావు గారు మాట్లాడేంత ముందు మా బృంద నరసింహారావు గారు చాలా సీనియర్ పెద్ద ఆయన, అతను మా లోకనాథం గారు పెద్ద ఆయన వెళ్ళిపోయినట్టు. లోకనాథం సరేందా వెళ్ళిపోయింది టైం కాదు పెద్ద ఆయన అసలు ఏమంటలేడు. ఆయన ఇంతంటే లాస్ట్ 10 మంది ఉంటే కూడా ఉంటారు, అట్లా ఉంటాడు, అంత ఓపిక చేయగలడు. అందుకే నాకు చాలా ఇష్టం ఆయనంటే. రమేష్ అన్న అందరూ అన్నా